పాదాభివందనాలు. సో దయచేసి నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది, ఈ స్కూల్ ప్రోగ్రామ్ కళ్యాణ మండపాల్లో ఇంకా వీలవ్వదు అని. సో 4 ఎకరాలు ఉంటే తప్ప స్కూల్ డే సాధ్యం కాదని అనిపించింది. సో అందులో సహృదయంతో దయచేసి ఫ్రెండ్ ఉన్న వాళ్ళు లైన్ అంతా వేయాలండి, లేకపోతే డ్యాన్సే వేసే సాధ్యం కాదు. మీరంతా మీరు చేతులు తెచ్చుకొని కూర్చుంటే కష్టం. సో టోటల్ లైవ్ వస్తుంది, బ్యాక్ ఎక్కడున్నా కనిపిస్తుంది. కాబట్టి డయాస్ నుంచి పిల్లలు రావాలి, దాదాపు 300 మెంబర్స్ వాళ్ళు వెళ్ళాలి. అంటే దారి క్లోజ్ చేస్తే అసలు ప్రోగ్రామ్ చేయడమే కష్టం అవుతుంది. ఫస్ట్ లైన్ వాళ్ళు అందరూ లేచి బ్యాక్ వెళ్తారని సహృదయంతో కోరుకుంటున్నాం. ఫస్ట్ లైన్ అందరూ, చిన్నపిల్లలు ఎవరున్నారో మీరు లేయాలి, పెద్దలకు మీరు సీట్ ఇవ్వాలి, చిన్నపిల్లలు మీరు ఎక్కడో సైడ్ స్టాండ్ అవ్వాలి. చిన్నపిల్లలు థ్యాంక్ యూ వెరీ మచ్. గత 3 సంవత్సరాలుగా శ్రీ సాయి భవిత స్కూల్ని ఇంతింతాయి వడ్డింతాయి అన్నట్లు 200తో స్టార్ట్ అయిన స్కూలు 1000 క్రాస్ అయింది. అది కేవలం ఆ పాఠశాల మీద, పాఠశాల ఎడ్యుకేషన్ మీద, అక్కడ ఉన్న ఉపాధ్యాయుని మీద, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారి మీద మీకున్నటువంటి నమ్మకం, విశ్వాసం అని నేను సభాపూర్వకంగా సవినయంగా విన్నవించగలను. సో ఏ నమ్మకాన్ని మీరు మాకు ఇచ్చారో ఆ నమ్మకానికి తగ్గట్టుగా సాయి విజేత పాఠశాల గత 25 సంవత్సరాలుగా తాడిపత్రిలో నాడు నేడు ఏ రోజైనా ఏ ఫలితమైనా ఎలా అయితే అత్యధికంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇటు అకాడమిక్స్లోను అటు ఒలింపియాడ్స్లోను. సో ఐఐటిని అంటే అందరి రాష్ట్రాలనుకునే రోజులో ఐఐటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు 50 మంది పైగా పర్టికులర్ ఇయర్ 6 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి సాధించడం మా పాఠశాల యొక్క గొప్పతనం. సో అదే రీతిలో, అదే స్థాయిలో, అదే కరికులంతో సాయి భవిత పాఠశాలను కూడా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతోనే, ఒక ఆశయంతోనే ఈ పాఠశాల తీసుకోవడం జరిగింది. ఇదే కళ్యాణ మండపం బ్యాక్ సైడ్ 2006లో నేను ఇంటర్నేషనల్ స్కూల్ స్టార్ట్ చేయాలని దాదాపు 16 ఎకరాల భూమి దీని బ్యాక్ సైడ్ తీసుకోవడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల నేను దాన్ని రీచ్ అవ్వలేకపోయాను. సో నా కోరిక ఏదైతే ఉందో అది ఈ ప్రాంతంలో స్కూల్ ఉండాలని ఆ రోజు అనుకున్నాను 2005లో. అది తిరిగి కరోనా సందర్భంలో ఈ స్కూల్ పాఠశాల యాజమాన్యం నుంచి కబురు రావడం, సో నేను దాన్ని టేక్ ఓవర్ చేయడం, మీరు సపోర్ట్ చేయడం, కళ్యాణ మండపం స్కూల్ డే సరిపోకపోవడం జరిగింది. అంటే 3 సంవత్సరాల్లో ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందిన పాఠశాల దాదాపు జిల్లాలో 5 పాఠశాలలు ఉన్నాయి. నాకు 6500 మంది విద్యార్థులు, అంటే దాదాపు 5000 కుటుంబాలు సో నా విద్యా వ్యవస్థలో వాళ్ళ పిల్లలను చేర్పించారు. చాలా చాలా గొప్ప విషయం ఇది. సో మరి ఇంత కాంపిటీషన్లో కూడా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు అంటే నా బాధ్యత పెరిగింది. సో మీ ఆశయం ఏదో, మీ లక్ష్యం ఏదో దాన్ని నెరవేర్చే క్రమంలో నా ప్రయాణం ఉంటుందని, మీ కళల్లో సాకారం చేసే దిశగా నా అడుగులు ఉంటాయని, తప్పకుండా భవిష్యత్తులో ఈ పాఠశాలలో చేర్చిన పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా రేపటి సమాజంలో వారు గుర్తుంటున్న వ్యక్తులుగా తయారు చేయడంలో, మంచి విద్యావేత్తలుగా తయారు చేయడంలో పాఠశాల ప్రిన్సిపల్, ఇన్ఛార్జి మేడం, విశ్వనాథ్ సార్, తగ్గిన ఉపాధ్యాయులందరూ కూడా బాగా వర్క్ చేసి పేరెంట్స్ యొక్క ఆశలను సఫలీకృతం చేయాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా సహృదయంతో సాదర ఆహ్వానాన్ని పలుకుతూ, సో ఇంటర్నెట్ను కన్వీనెంట్గా చేసుకుంటారని భావిస్తూ
కాసేపట్లో వైద్యస్ పేరెంట్స్ ఎవరున్నా సరే మీ పిల్లల్ని వదిలేసి బ్యాంక్ ఆశీనులు కండి. మీరందరూ హ్యాపీగా ప్రోగ్రామ్ చూడండి. ఈ ప్రోగ్రామ్ లైవ్ వస్తుంది. ఆ లింక్ ఏదో మీ మొబైల్కి వస్తుంది. ప్రపంచంలో ఎక్కడున్నా మీ బంధువు అనేవారు వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చూడొచ్చు. ఈ రోజు కాదు, రేపు కాదు, మీ జీవితంలో ఎప్పుడైనా ప్రోగ్రామ్ చూసే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ మీ ప్లేసులో ఆశీనులై దయచేసి పిల్లలు ఎవరైనా చైర్లో కూర్చొని ఉంటే పెద్దలను గౌరవించాలి. కాబట్టి పిల్లలు పెద్దలకు చైర్ ఇస్తే బాగుంటుంది. సో కాసేపట్లో దీన్ని ప్రారంభిస్తారు. మీ సపోర్ట్ మరవలేనిది. భవిష్యత్తులో కూడా మీ ఆశయాన్ని అందుకోవడంలో, మీ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల ముందుంటుందని, మీ మన్నలను మేము పొందగలమని మనస్ఫూర్తిగా సాయిబాబా భగవంతుని సాక్షిగా నేను నమ్ముతూ, పాఠశాలకు సంబంధించి ఏ లోటు రానికుండా చాలా జాగ్రత్తగా మేడం సార్ చూసుకుంటున్నారు. సో వారు మరింత కష్టపడి ఇంకా నాణ్యమైన విద్యనిచ్చి అందరి భవిష్యత్తుకు పునాది వేయాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇచ్చేసిన మీరందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు కృతజ్ఞతలు అందరికీ